మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులు అందరూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మా జనసేన పార్టీ కులాలని కలిపే ఒక సిద్ధాంతంతో, మతాలు ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఈరోజు రాజకీయాల కోసం కులాలని మతాలని కూడా వేరు చేస్తూ, అంటే మనం చూస్తూనే ఉన్నాం. 1924 మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మనం చాలా దగ్గర చూసాం. అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒక్కసారి అయితే మరీ దారుణం, కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం, అలాగే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇలా అనేకమైన కులాల కుంపటిని రగిలించి 1924 మధ్యలో రాజకీయాలు చేయటం అయితే చేశారు. మరి వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ, ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ. మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ, మరి ఆ ఇష్యూని మీరు చూస్తూనే ఉన్నారు. కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో, ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపూడి రాజా కానీ వీళ్ళు అంబటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి. కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో A1 ముద్దాయిగా చేర్చాలని, A2 A3 చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు. స్వయాన ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది, ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు, బోల్డ్ దుఃఖంలో ఉన్నాం, దయచేసి అలాంటివి ఏమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళదే. మరి నేను అడుగుతూ ఉన్నాను, మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మరి రాష్ట్రం ఏం చేశారు, దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ కులాలని చీల్చి కులాలు మాట ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగును? అయితే వాస్తవం ఏంటంటే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. అక్కడ ఆ చనిపోయిన రాజకీయంతో పెట్టారు పార్టీని. ఒక పక్క భౌతికాయం ఇంకా రాలేదు, పక్కనే సంతకాలు పెట్టించుకున్నాడు ఆ పెద్ద ఆయన మహానుభావుడు. మరి అలాగే అనాలా? నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక తండ్రి చనిపోతే తండ్రి భౌతికాయాన్ని తెచ్చుకుంటారు వెళ్ళి, కానీ అవి పక్కన వదిలేసి అందరితో సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని. మరి అలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు కాదు, ఎలాంటి ఆలోచనలు వస్తాయి? శవరాజకీయాలు చేయడంతోనే మొదలైంది వాళ్ళ పార్టీ. వాళ్ళ వెనకాతలు ఉన్న చెంచాలు మీరు ఈరోజు చూసుకోండి. అంటే నేను మరీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలాగా? మరి వాళ్ళు తీసేసిన తహసీల్దార్ లాంటి వాళ్ళు, జక్కంపూడి రాజా మాట్లాడుతున్నాడు, కాపుల గురించి మాట్లాడడానికి హక్కే ఉంది. ఏదో రైతుకి మరి ఏదైతే భరోసా లాంటిది ఇస్తున్నారో ఆ రైతు దీన్నే పెన్షన్లని అయ్యని ఇయ్యని అందులో కాపు కార్పొరేషన్లో నేర్పించేసుకొని ఇదిగో ఎంత ఇస్తున్నావు అంత ఇస్తున్నావు, ఆల్రెడీ ఇచ్చిన వాటిని మళ్ళీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత ఇస్తున్నావు అని చెప్పి ఆ రోజు గడిపేసిన జక్కంపూడి రాజా మరి కాపుల గురించి మాట్లాడితే ఎలా? ఆయన ఆధ్వర్యంలోనే కదా కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేది ఆ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆయనకి హక్కు ఉందా కాపుల గురించి మాట్లాడడానికి? మీరు ఏం చేశారు కాపు కార్పొరేషన్లో ఉన్నప్పుడు?
జక్కంపూడి రాజా గారు, అలాగే అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతాడో తెలియదు. అతను ఒక మంత్రి అయ్యి ఆ రోజు మరి ఇరిగేషన్ పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎప్పుడవుతుందో నాకు తెలియదు అన్న వ్యక్తి ఈరోజు ఏది పడితే ఎందుకు మాట్లాడతాడు? ఈరోజు మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఇదిగో నేను మంత్రిని చేశాను, నేను ఎమ్మెల్యేని చేశాను, నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, నేను ఇది చేశాను అని చెప్పుకోండి. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళండి. మేము వచ్చినప్పుడు ఇన్ని చేశాము, వీళ్ళు ఏమీ చేయట్లేదు, మేమే కరెక్ట్ అని చెప్పుకోండి, తప్పులేదు. కానీ క్యాస్ట్ని ఎత్తి రాజకీయాలు, అలాగే శవాల దగ్గర రాజకీయాలు, బతుకాయల దగ్గర రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది. వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మీరు పోటీ పడండి మాతో. మేము ఈరోజు గూగుల్ తెచ్చాం, మీరేం తెచ్చారు చెప్పండి. మొత్తం విశాఖపట్నంలో 2019-24 మధ్యలో అప్పుడు ఉన్న కంపెనీలందరినీ బయటికి తోసేశారు కదా, ఐటీ మొత్తాన్ని పడుకోబెట్టేశారు కదా. ఎవరికి తెలియదా? ఇక్కడ ప్రెషర్ తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం ఐటీ పార్కులో ఉన్న రుషికొండలో ఉన్న ఐటీ పార్కులు అన్నింటినీ ఖాళీ చేయించారా లేదా మీరు చెప్పండి. ఈరోజు మేము పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీసుకొస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడతానంటే అలా కష్టపెడుతున్నాం. ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం, తీసుకొస్తున్నాం. మీరు దానికి తట్టుకోలేని పరిస్థితి. మీకు ఆ మనస్తత్వం ఉండదు, ఎందుకంటే మీకు ఆ విజనే ఉండదు. మీకు ఎంతసేపు మీరు మరి దావోస్ వెళ్ళాం కదా, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, కోటు పట్టుకోవాలా, స్నానం చేయకపోతే సెంట్ వేసుకోవాలా, ఇవి మీరు మాట్లాడుకుంటారు. ఇవి మీకు ఆలోచన. దావోస్ వెళ్తే ఏం తినాలా, అక్కడ ఎలా బతకాలా, ఏం కోట్ వేసుకోవాలనేది మీ ఉద్దేశం. దావోస్ వెళ్తే ఏ కంపెనీతో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఏ కంపెనీని ఎలా తీసుకురావాలనేది మా ఉద్దేశాలు. మా ఉద్దేశాలకి, మా ఆలోచన విధానానికి, మీ ఆలోచన విధానాలకి చాలా తేడా ఉంది. ఈరోజు మీరు ఇష్టానుసారంగా మాట్లాడతానంటే మరి ఎవరిని పడతాను ఏమన్నా చేర్చమంటే ఆల్రెడీ మీ నాయకుడు ఏమన్నా, మీ నాయకుడు అనేక కేసుల్లో ఏమన్నా. మీకు ఉన్న భాష ఏంటంటే అదే మీ భాష ఏంటి? మాటకి రోడ్డు మీద ఎవరు కనబడతారని వాళ్ళు ఏమనుకుని చేర్చండి, ఇలా చుట్టూ చేర్చండి. ఎందుకంటే మీ చుట్టూ తిరిగే భాష, మీకు చుట్టూ మీ బుర్రలో తిరిగే భాష A1, A2, A3. మాది ఆ భాష కాదు. మాది గూగుల్ అనో, యాక్సెంచర్ అనో, ఇంకో కంపెనీ అనో, మిత్తల్ అనో, లేకపోతే NTPC హైడ్రోజన్ అనో, లేకపోతే ఇంకో కంపెనీ అనో, లేకపోతే పార్క్స్ అనో, లేకపోతే పిల్లలకి మంచి చదువు అనో, లేకపోతే పంచాయతీలు బలోపేతం అనో, ఇవి మా బుర్రలో తిరుగుతాయి. మీ బుర్రలో ఎంతసేపు కబ్జాలు, కులాలు, మతాలతో రాజకీయాలు, అలాగే మీకు ఎంతసేపు A1లు, ఛార్జ్ షీట్లు, లేకపోతే ఎవరినన్నా తొక్కేయడాలు, అడ్డంగా దోచేయడాలు, చేతకాని మాటలు మాట్లాడాలు, ఇవి మీ దగ్గర తగులుతాయి. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇవన్నీ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంకా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలు, మతాలు, మరి శవాల రాజకీయాలు అయిపోయినాయి. ఈ రాజకీయాలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మిగిలింది కేవలం అభివృద్ధి, ఫ్యూచరు. ఈ రాజకీయాలు ఉన్నాయని మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలా? మీరు తెలుసుకోండి. మీరు దానికి పోటీ పడితే మీ పార్టీ మిగిలి ఉంటుంది. కాదు మేము ఇంకా A1, A2, A3 చుట్టూలో తిరుగుతాం, వాటి చుట్టే తిరుగుతాం, కులాలని మతాలని విడదీసి మాట్లాడతాం. అప్పుడు కూడా అలాగే బీసీలను విడదీసుకుంటూ పోయారు. ఇప్పుడు కాపులు డివైడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అనేకమైన మీరు ఈ రాజకీయాలు చేసుకుంటానంటే ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని రానివ్వరు. ఊరికే ఒక పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఆ పార్టీ నుంచి ఏది పడుతుంది మాట్లాడతామంటే మీరు తీసేసిన తహసీల్దారులని గుర్తుపెట్టుకోండి. మీరు మీ పప్పులు ఉడకమని గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏది పడుతుంది మాట్లాడితే కుదరదనేది కూడా గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ 100% కులాలని కలిపే, మతాల్ని కలిపే, మతాల ప్రస్తావన లేని కొన్ని సిద్ధాంతాలతో ఈ పార్టీ వచ్చింది. ఎప్పటికీ కూడా మేము ఈ సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం. మేము చాలా గట్టి సిద్ధాంతాలతో వచ్చాం. మేము దేశం కోసం పనిచేయడానికి వచ్చాం. మేము ఎప్పటికప్పుడు మళ్ళీ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. ప్రతి ఎమ్మెల్యేకి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఉంది. ప్రతి సంవత్సరం రిపోర్ట్లు ఇస్తాం. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ మేము వస్తాం. మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము రిపోర్ట్ ఇస్తాం. మేము 5 సంవత్సరాలు ఏం చేసాం, మీరు 19-24 మధ్యలో ఏం చేశారు మీరు రిపోర్ట్ ఇవ్వండి.
ఊరికి ఏదో అవకాశం దొరికింది కదా అని ఇష్టానుసారంగా ఏదో ఉన్న 10 మందితో డ్యాన్స్ చేస్తానంటే కుదరదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు సహకరించండి, లేదంటే సైలెంట్గా కూర్చోండి, లేదంటే ప్రజలే మిమ్మల్ని ఆ 11కు కూడా కానీకుండా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. జై హింద్.